దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడై ఉన్నారు. నీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. బలారాధనలో నీ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీ జీవవాక్యాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రతి గురువారం జరుగుతున్న బైబిల్ స్టడీలో కావ్య గ్రంథాలు ముగించుకొని ప్రవక్తల గ్రంథాల్లోకి వచ్చాం. మరి పోయిన గురువారం బైబిల్ స్టడీకి వచ్చిన వారికి ప్రశ్న: యెహెజ్కేలు చెరకు ముందున్న ప్రవక్త, చెరలో ఉన్న ప్రవక్త, చెర తర్వాత ఉన్న ప్రవక్త? బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి ఆన్సర్ తెలుసు, వాళ్ళు చెప్పండి. కష్టమేనా చెప్పడం? చెరలో ఉన్న ప్రవక్త. ప్రవక్తల్ని 3 భాగాలుగా విభజిస్తారు. బబులోను చెరకు ముందున్న ప్రవక్తలు, బబులోను చెరలో ఉన్న ప్రవక్తలు, బబులోను చెర తర్వాత ఉన్న ప్రవక్తలు. బబులోను చెరలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు యెహెజ్కేలుని గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. అదే టైంలో రాజుల మధ్యలో పరిచర్య చేయడానికి దానియేలు ప్రవక్తని దేవుడు సాధనంగా వాడుకున్నాడు. కనుక చెరలో ఉన్న ప్రవక్తలు 2. ఎవరా 2? యెహెజ్కేలు, దానియేలు. ఈ యెహెజ్కేలు యెహోయాకీము చెరపట్టబడినప్పుడు 2వ అటాక్లో యోధా దేశం నుండి బబులోను దేశం వెళ్ళాడు. బబులోను దేశంలో ఆయన చెరలో ఉన్న వారి మధ్య కాపురం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు యెహెజ్కేలుని ప్రవక్తగా పిలిచాడు. ప్రవక్తగా పిలిచి ఈ యొక్క గ్రంథాన్ని రాయించాడు. ఈ గ్రంథంలో ప్రవచనాలు యోధా ప్రజల్ని ఉద్దేశించి చేశాడు. అన్య దేశాలను ఉద్దేశించి కొన్ని ప్రవచనాలు చేశాడు. ఇజ్రాయేల్ యొక్క నిరీక్షణ గురించి కొన్ని ప్రవచనాలు చేశాడు. మరి ఈ ప్రవక్త యెహెజ్కేలు గ్రంథం వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 622 నుండి 600 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం రాయబడింది. క్రీస్తు పూర్వం 622 నుండి 600 సంవత్సరాల మధ్యకాలంలో. ఈ యొక్క గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 48 అధ్యాయాలని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 3 అధ్యాయాలు యెహెజ్కేలు యొక్క పిలుపు, అంటే దేవుడు యెహెజ్కేలుని ప్రవక్తగా పిలుచుట. ఇక 4వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు యూదాపై రానయ్యున్న దేవుని తీర్పు. అప్పటికే మొదటి చెర అయిపోయింది, 2వ అటాక్ అయిపోయింది, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీదకి 3వసారి బబులోను రాజు నెబుకద్నెజరు తిరిగి వస్తాడని, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేస్తాడని మరి 4వ అధ్యాయం నుండి 24వ అధ్యాయంలో 20 అధ్యాయాలు మరి జడ్జిమెంట్ ఆన్ జూడా, యోధాపై దేవుని యొక్క తీర్పు ప్రవచనాలు చెప్పాడు. ఇక 25 నుండి 32 వరకు ఉన్న అధ్యాయాల్లో చుట్టుపక్కల ఉన్న అన్య దేశాలకు దేవుని తీర్పు ప్రవచనాలు చెప్పాడు. చుట్టుపక్కల ఉన్న అన్య దేశాలకు. ఇక చివరిగా 33 నుంచి 48 వరకు ద రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేలుని మళ్ళా తిరిగి దేవుడు సమకూర్చుట. ఇప్పుడు చెప్పండి, మనం చదువుకున్న 16వ అధ్యాయము ఏ భాగానికి చెందింది?
యోధాపై దేవుని యొక్క తీర్పుకు చెందినటువంటి వాక్య భాగం. ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం, నాతో కలిసి మళ్ళీ చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి చూడాలి, చదవాలి. 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. దేవుడు యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదా ప్రజలతో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సొదొమ గురించి మాట్లాడుతున్నాడు. సొదొమ పట్టణం గురించి. ఎవరి గురించి? సొదొమ పట్టణం గురించి. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఓ యూదా ప్రజలారా, మీరు చేసే పాపం ఉందే, ఆ సొదొమ చేసిన పాపం కంటే ఇంకా ఎక్కువైన పాపం మీరు చేశారు అని యూదాని ఖండించడానికి, హెచ్చరించడానికి సొదొమని ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న వాక్యంలో కొంచెం ముందుకెళ్తే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉంటారు. ఎవరిద్దరు? అక్క చెల్లి. కొంచెం ముందుకెళ్ళండి. 44 నుంచి సామెతలు చెప్పేవాళ్ళు అంటారట, తల్లి ఎలాంటిదో బిడ్డ కూడా అలాంటిదే అని నిన్ను గురించి అంటారు. ఆ తల్లి ఎలాంటిది? పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నువ్వు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. అక్క చెల్లెండ్రు అండర్లైన్ చేసుకోండి. యోధాకంట ఒక అక్క ఉందంట, ఇంకొక చెల్లి. ఎడమ వైపున, ఇదిగో నా వైపు చూడండి, ఎడమ వైపున ఉన్న అక్క పేరు షోమ్రోను, అంటే ఇజ్రాయేలు దేశం. ఇజ్రాయేలు జాతిని, ఇజ్రాయేలు దేశాన్ని ఏమని చెప్తున్నాడు? యోధా దేశానికి ఆ దేశం ఏమైందంట? అక్క. కుడివైపున ఉన్నటువంటి దేశం పేరు, పట్టణం పేరు సొదొమ. ఏంటి ఆ పట్టణం పేరు? ఆ సొదొమ పట్టణం ఈ యోధాకి ఏమైందంటే చెల్లి. ఇటేమో అక్క, ఇటేమో చెల్లి. ఏమన్నాడో చూడండి. నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ అక్క చెల్లెండ్రు ఎంత పాపం చేసి ఎంత భయంకరమైన శిక్ష అనుభవించారో వాళ్ళకంటే ఎక్కువ పాపం నువ్వు చేస్తున్నావు అంటున్నాడు. 46లో ఈ అక్క ఎవరో చెల్లి ఎవరో చెప్పాడు. చూడండి. నీ ఎడమ ప్రక్క నివసించే షోమ్రోను దాని కుమార్తెలు నీకు అక్కలు. నీ కుడి ప్రక్కన నివసించే సొదొమ దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రు. ఓ యోధా, నువ్వు ఎలా ఉన్నావంటే, అయితే వారి ప్రవర్తనని అనుసరించడం, వారు చేసే హేయక్రియలు చేయడం స్వల్ప కార్యమని ఎంచి వారి నడతల్ని మించునట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. అండర్లైన్ చేయండి. వారి నడకలను మించిపోయావు నువ్వు. నిజానికి యోధా దేశం చాలా భక్తి కలిగిన దేశంగా ఉండాలి. ఎందుకో తెలుసా? యోధా దేశంలో సొలొమోను కట్టిన పెద్ద దేవాలయం ఉంది. యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. సొదొమలో యాజకులు లేరు, ప్రవక్తలు లేరు. ఇక ఇజ్రాయేల్ షోమ్రోను చూస్తే అంతా విగ్రహారాధనే. అక్కడ పెద్ద పెద్ద ప్రవక్తలు పనిచేసిన వాళ్ళు ఎక్కువ లేరు. హోషేయ, ఆమోసు మాత్రమే ప్రవక్తలుగా ఉన్నారు. నీకు అన్ని వనరులు ఉన్నాయి, కానీ నువ్వు వారి ప్రవర్తన అనుసరించి వారిని మించిన పాపం నువ్వు చేశావు అని చెప్తూ ఇప్పుడు 49లోకి రండి. నీ చెల్లెలైన సొదొమ, నా వైపు చూడండి, ఇట్లా చెప్తున్నాడు. అదిగో నీ చెల్లెలైన సొదొమ. మీ చెల్లె అంటే ఇప్పుడు ఎవరు? సొదొమ పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ఆది కాండంలో మనం వినే ఉంటాం. ఏం చేశాడు ఆ పట్టణాన్ని దేవుడు? అగ్ని గంధకాలు కురిపించి దాన్ని నాశనం చేశాడు. నీ చెల్లెలైన సొదొమ దోషం ఏమనగా, అంటే ఆ సొదొమ నాశనం అవడానికి కారణం ఏంటంటే దాని దోషం ఏంటంటే దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. కనుక ఈరోజు
ఈ ప్రసంగానికి టైటిల్ ఏంటంటే సిస్టర్ సోదమ, చెల్లెలు సోదమ. ఇప్పుడు మనం యోధా గురించి కాదు ధ్యానం చేసేది, సోదమ పట్టణం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి దేవుడు సోదమ పట్టణం గురించి ఎందుకు చెప్తున్నాడు? యోధాని ఖండించడానికి, హెచ్చరించడానికి చెప్తా ఉన్నాడు. మనం కూడా ఈరోజు సోదమ పట్టణం యొక్క దోషం ఎలాంటిదో, మరి ఆ దోషాన్ని మించినటువంటి దోషం ఏమైనా మనలో ఉన్నదా, అలాంటి దోషం మనలో ఏమైనా ఉన్నదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు యోధాని ఎందుకు హెచ్చరిస్తున్నాడు? దాన్ని నాశనం చేయాలనా, సోదమలాగా నాశనం చేయాలనా? కాదు. ఈ మాట వినైనా, ఈ ప్రవచన వినైనా యోధా ప్రజలు తమ పాపం విషయమై ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, ప్రభు వైపు తిరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మంచి ఉద్దేశంతో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు యోధాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? సోదమ గురించి. చెప్పండి, టైటిల్ ఏంటి? సిస్టర్ సోదమ. రాసుకునేవాళ్ళు అలా రాసుకోండి, తెలుగులో రాసుకునేవాళ్ళు చెల్లెలు సోదమ, సహోదరి సోదమ. రెఫరెన్స్ రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం నుండి 52వ వచనం వరకు ఈ ప్యాసేజ్లో ఈ చెల్లెలు సోదమ గురించి వ్రాయబడింది. ఈ సిస్టర్ సోదమ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు? అలాంటి పాపం మనలో ఏమైనా ఉన్నదేమోనని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనకున్న కొద్ది సమయాన్ని బట్టి సోదమ యొక్క 5 పాపాలు మీ ముందుంచబోతున్నా. ఎన్ని పాపాలు? 5. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎంత ఘోరమైన వాళ్ళ అని మనం ఆశ్చర్యపోవడానికి కాదు, అలాంటి పాపము నాలో ఏమైనా ఉన్నదా అని నన్ను నేను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, పశ్చాత్తాపడాలి, మార్పు చెందాలి, తిరిగి దేవుని యొద్దకు రావాలి. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే, ఒకవేళ మార్పు చెందకపోతే సోదమకు పట్టిన గతే నాకు, నీకు, మనకు పడుతుంది. అర్థమైందా? కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడు అలాంటి దోషం నాలో ఏమైనా ఉన్నదా? నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాను, కానీ నాలో సోదమలో ఉండేటువంటి పాపాలు ఉండే అవకాశం ఉన్నది. కనుక ఈ ప్రభు దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. మొత్తం ఎన్ని? 5. నంబర్ 1, మొట్టమొదటిది గర్వం. అది సోదమ యొక్క మొట్టమొదటి పాపం ఏంటంట? గర్వం. చూడండి, దేవుని వాక్యంలో ఈ సత్యాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సోదమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వం. అది దానికిని దాని కుమార్తెలంటే సోదమ పట్టణానికి, పట్టణంలో ఉన్నటువంటి పురుషులకు, స్త్రీలకు, పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఉందంట. ఏంటది? గర్వం. గర్వం గర్వం గర్వం. క్యాథలిక్ బైబిల్లో ఆర్సిఎం వర్షన్ని, ఆర్సిఎం బైబిల్ చదివాను నేను. ఏమని దీన్ని ట్రాన్స్లేషన్ చేశాడని, పొగరు అని రాశాడు అక్కడ. ఏమని తర్జుమా చేశాడు? పొగరు. సొదమాకి, సొదమ పట్టణంలో ఉన్న వారికి ఏముందంట? పొగరుంది. పొగరబోతులు వాళ్ళు. 50వ వచనం చూడండి, దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూసి వారిని వెళ్ళగొట్టితిని. సొదమలో ఉన్నటువంటి ప్రజలట అహంకారంతో ఏం చేశారు? అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి. నా జీవితం, నా ఇష్టం, ఎవడడ్డం వస్తాడో చూస్తా నేను. అది అహంకారం. అదే కదా, దేవుని దృష్టికి అహంకారంతో వాళ్ళు క్రియలు జరిగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో గర్వానికి కానీ, పొగరుకు కానీ, అహంకారానికి కానీ ఎక్కడా చోటు ఉండకూడదు. ఇందాక బల హెచ్చరికల్లో కూడా చూసాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బైబిల్లో ఏముందో తెలుసా? సామెతల గ్రంథంలో అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఏముంది? అహంకారము వెంబడి అవమానం. అహంకారం ముందెళ్తూ ఉంటే వెనకమాల ఒకటి వస్తూ ఉంటుందంట. ఏంటది? అవమానం. అవమానం.
కనుక వెనకొచ్చే అవమానాన్ని చూసి భయపడి అహంకారాన్ని మానివేసి వినయ మనస్సు, దీన మనస్సు దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. సృష్టిలో మొదటి పాపం ఏంటో తెలుసా? గర్వమే. పరలోకంలో ఉన్న లూసిఫరు పాతాళానికి తొక్కివేయబట్టడానికి కారణం ఏంటి? గర్వం. ఒక భక్తుడు అన్నాడు, గర్వమే దేవదూతలను దయ్యాలుగా మార్చింది. చాలాసార్లు చెప్పే ఈ మాట. గర్వమే ఏం చేసింది? దేవదూతల్ని దయ్యాలుగా మార్చింది. జాగ్రత్త అంటాడు. దేవుని బిడ్డలారా, మనం దేనిని బట్టి గర్వించకూడదండి. మనం గర్వపడటానికి కారణం అసలు ఏమీ లేదు. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ దేనిని బట్టి ఏం చేయకూడదు? గర్వపడకూడదు. కనుక ఈరోజు ఈ ప్రభు దినాన ప్రార్థన చేద్దాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏదైనా అహంకారంతో కూడిన ఆలోచన, గర్వంతో కూడిన ఆలోచన, అతిశయంతో కూడిన ఆలోచన ఏమైనా మనసులో ఉందా? గర్వం ఎప్పుడు కూడా ముందు మనసులోకి వచ్చేస్తుంది. దేంట్లోకి వస్తుంది? నేను మీ అందరికంటే చాలా ఎక్కువ అనే ఆలోచన నాకు వచ్చిందో అదే ఏంటది? గర్వం. నేను మీ అందరినీ చిన్నచూపు చుట్టూ మొదలు పెడతాను అన్నమాట. అందుకే అప్పుడప్పుడు అంటారు పెద్దవాళ్ళు, ఏరా కళ్ళు తల మీదకి ఎక్కినాయా అంటారు. కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి అంట? తల మీదకి ఎక్కుతాయి అంటే ఇట్లా చూస్తారనమాట, ఇట్లా చూడరు. కన్నులు నెత్తికెక్కిన వారి తరము గలదని తరాల గురించి మాట్లాడుతూ ఉంటాడు సామెతల గ్రంథంలో. దేవుని బిడ్డలమైన మనం వినయ మనస్సు, విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వంగి శిష్యుల పాదాలు కడిగాడు. అదండి వినయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సొదమ యొక్క మొదటి పాపం ఏంటి? గర్వం. గర్వం. దేవుడు దాని రిజల్ట్ ఏంటో తెలుసా? వారు అహంకరించి నా దృష్టికి హేయమైన కార్యాలు చేశారు కాబట్టి నేను వాళ్ళని వెళ్ళగొట్టాను. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే ఇంగ్లీష్ బైబిల్లో 50వ వచనం ఇలా తర్జుమా చేయబడింది. సో ఐ వైప్డ్ అవుట్, వెళ్ళగొట్టి తిని అనే మాట దగ్గర వాళ్ళని తుడిచివేసి తిని అని ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు అగ్ని కురిపించినప్పుడు దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాడా? తుడిచేశాడా? తుడిచివేశాడు. నామరూపాలు లేకుండా పోయాడు అన్నమాట. కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడ చిన్న మొక్క కూడా మొలవల. ఎందుకని? దేవుడు అగ్ని గంధకాలతో ఆ పట్టణాలను ఏం చేశాడు? దహించి వేశాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం దీన్ని గొప్ప హెచ్చరికగా తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవ, నాలో ఎటువంటి అతిశయం దేనిని బట్టి కానీ ఎవరిని బట్టి కానీ లేకుండా విరిగి నలిగిన మనసు ఇమ్మని మనం ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది ఏంటో మనం చూద్దాం. చెప్పగలరా? చూసి చెప్పండి బైబిల్లో రెండవది ఏంటి? వాట్ ఇస్ ద సెకండ్ వన్? మనం ఒక్క వచనమే ఇప్పుడు ధ్యానం చేస్తుంది. చెప్పలేరా? చూసి చెప్పండి. గర్వము, తర్వాత ఏముంది? ఆహార సమృద్ధి. అది రెండవ పాపం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి పాస్టర్ గారు, ఆహార సమృద్ధి కూడా పాపమేనా? ఇంటి నిండా బియ్యం ఉంటే అది పాపమా? ఎలా అవుతుంది? ఆహార సమృద్ధి. ఆహార సమృద్ధి. రెండవ పాపం ఏంటంటే ఆహార సమృద్ధి. ఆహార సమృద్ధి అనే మాట దగ్గర క్యాథలిక్ బైబిల్ ట్రాన్స్లేషన్లో ఇలా చూశాను నేను. అక్కడ ఏముందో తెలుసా? తిండిబోతుతనం. అది ఆహార సమృద్ధి అంటే అర్థం ఏంటి? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో గ్లోటనీ అనే పదం వాడాడు. గ్లోటనీ అంటే తిండిబోతుతనం. కాబట్టి ఆహార సమృద్ధి అంటే ఆ పాపం ఏం పాపం? ఇంటి నిండా బియ్యం కలిగి ఉండడం పాపం కాదు. మరి ఏది పాపం? తిండిబోతుతనం అనే పాపం. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు, సొదొమ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళంట? తిండిబోతులంట. తిండిబోతులు. తెలుసా నీకు? తిండిబోతుతనం కూడా పాపం అని తెలియదు చాలామంది. ఏముంది? దేవుడు ఇచ్చాడు, తింటున్నాం. నిన్న అది వండుకున్నాం, ఈరోజు ఇది వండుకున్నాం, రేపు అది వండుకుంటాం, ఎల్లుండు అది వండుకుంటాం. రోజు అదే. ఎప్పుడు తిండి గురించే ఆలోచనలు. తిండిపోతుతనం. తిండిపోతాం. భోజన ప్రియులు. అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం, భోజన ప్రియులకు శుభవార్త. మన చీరాల పట్టణంలో మంచి రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. మీకు స్వాగతం, సుస్వాగతం. ఎవరికి? భోజన ప్రియులు.
భోజన ప్రియులు అంటే దే లవ్ ద ఫుడ్. వాళ్ళు భోజనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. దే లవ్ టు ఈట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బిల్లీ గ్రహం గారు ఒక పుస్తకం రాశాడు, 7 మరణకరమైన పాపాలు. పుస్తకం పేరది 7 Deadly Sins. ఆ 7 మరణకరమైన పాపాల్లో ఒక పాపం ఏంటంటే తిండిబోతుతనం. దేవుని బిడ్డలమైన మనం ఒకవేళ మారు మనసు పొందకముందు తిండిబోతులుగా ఉంటే ఉన్నామేమో కానీ మారు మనసు పొందిన తర్వాత తిండిబోతుతనం అనే పాపానికి మనం తావీయకూడదు. ఎందుకు తావీయకూడదు? దేవుని వాక్యంలో కొన్ని వచనాలు చూద్దాం మనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు సామెతల గ్రంథకర్త ద్వారా. అదిగో చెప్తున్నాడు, నీవు తిండిబోతువైన ఎడలా నీ గొంతుకి ఏం పెట్టుకోవాలంట? అదిగో నా వైపు చూడండి, కత్తి పెట్టుకోవాలంట. దేనికి? గొంతుకి. తిండిబోతువైన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకో. ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నాడు? గొంతు మీద కత్తి పెట్టుకో అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే 20వ వచనం 21వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా. అదిగో సోమవారం నాన్ వెజ్, మంగళవారం నాన్ వెజ్, బుధవారం నాన్ వెజ్, గురువారం నాన్ వెజ్, శుక్రవారం నాన్ వెజ్, శనివారం కూడా నాన్ వెజే. మళ్ళీ ఆదివారం వచ్చిందిగా నాన్ వెజ్ తెచ్చుకోవాలి మళ్ళీ. ఎంత ఘోరం చూడండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, రెండవ మాట, మాంసము హెచ్చుగా తినవారితోనైనను సహవాసము చేయకము. అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు. ఎందుకు చేయొద్దు? ఆన్సర్ ఏంటో 23లో 21లో చదవండి. ఎందుకో తెలుసా? త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుడు ఎందుకు ఈ పాపాన్ని దేవుడు ఖండిస్తూ ఉన్నాడంటే, తాగుబోతులు, తిండిబోతులు చివరికి ఏమైపోతారు? దరిద్రులు అయిపోతారు. కొంతమందికి పీస్ లేనిదే పీస్ ఉండదు. ఏమి లేనిదే పీస్ లేనిదే పీస్ ఉండదు. పీస్ అంటే మొక్క, పీస్ అంటే మనశ్శాంతి లేదు. పీస్ లేనిదే పీస్ ఉండదు. ఆహార సమృద్ధి అంటే ప్లెంటీగా ఇంట్లో ఆహారం ఉండడం కాదండి. 4 రోజుల పాటు 2 నెలల పాటు సరుకులు తెచ్చి ఇంట్లో వేసుకోవడం కాదు. ఆహార సమృద్ధి అంటే తిండిబోతుతనం అనే పాపం. దేవుని బిడ్డలమైన మనం తిండిబోతులుగా ఉండకూడదు. వీరి ఆహార సమృద్ధి వారికి దీవెనగా మారాల్సింది పోయి శాపంగా మారింది. అది శాపంగా మారింది. తిండిబోతుతనం అనే పాపం ఏంటో తెలుసా? నియంత్రణ లేని భోజనం, ఏమాత్రం కంట్రోల్ లేని భోజనం. కడుపు డస్ట్బిన్ కాదు. డస్ట్బిన్లో ఏమేస్తాం? చెత్తతో తీసుకెళ్ళేస్తాం. కొంతమంది చెత్త అంతా, అన్నం మిగిలిందా ఎయ్యి దేంట్లో? డస్ట్బిన్లో ఎయ్యి. డస్ట్బిన్ ఏంటి? కడుపే. మిగిలింది ఊరకు వేస్ట్ అవ్వటం ఎందుకు? పారేయటం ఎందుకు? వేస్ట్ అవ్వటం ఎందుకు? కుక్కలకి వేయటం ఎందుకు? డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోద్ది కదా అని వేస్తూ ఉంటారన్న. ఆపసోపాలు పడేలా తినబాకు. కొంతమంది ఎంత తింటారంటే 7 దాకా వచ్చింది అనమాట. ఆపసోపాలు అమ్మాయ, ఎందుకు అంత తిండి అవసరమా శరీరానికి? ఆకలి లేనప్పుడు తినబాకు. తినేటప్పుడు భోజనం దగ్గర ప్రశ్న వేసుకోవాలి. టైం 1 అయింది కాబట్టి తిను, 3 అయింది తిను, 6 అయింది తిను. టైంను బట్టి కాదు. ఏంటంటే కడుపుకి ఏం కావాలి? ఆకలి. ఈ దినాల్లో చాలామందికి ఆకలి అంటే అసలు తెలియదు. ఎందుకంటే కడుపుకు అసలు ఆకలి కాకముందే డస్ట్బిన్లో ఏమవుతుంది? ఫుల్ అయిపోతాం. లిలియన్ స్టాన్లీ అనే ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ అమ్మ గారు, బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఫౌండర్ ఆర్ స్టాన్లీ గారి భార్య, ఆమె ఇలా అంది. ఏముందో తెలుసా? ఎవ్రీ ఓవర్ వెయిట్ పర్సన్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఓవర్ వెయిట్ బట్ ఓవర్ ఈటింగ్ అన్నది. మరోసారి చెప్తా, వీళ్ళిద్దరు రాసుకుంటే ఇది కొటేషన్. ఎవ్రీ ఓవర్ వెయిట్ పర్సన్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఓవర్ వెయిట్ బట్ ఓవర్
ఈటింగ్. ఎక్కువ బరువు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సమస్య ఎక్కువ బరువు ఉండడం కాదు, ఎక్కువగా తినడమే. కొంతమంది తింటా ఉంటే మనసు హాయిగా ఉంటుందన్నమాట. తినడంలో తృప్తి. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకే ఆహారాన్ని తీసుకోవాలి. ఆమె ఏమంటుందంటే, లిలియన్ స్టాన్లీ గారు, ఈ దినాల్లో, ఈ జనరేషన్లో అన్నం లేక వచ్చే రోగాల కంటే తిండి ఎక్కువై వచ్చే రోగాలే ఎక్కువ. ఆమె దగ్గర చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. డాక్టర్ గారు కదా, ఏంటి, తిండి లేక వచ్చే రోగాల కంటే తిండి ఎక్కువై వచ్చే రోగాలు ఎక్కువ. కనుక దేవుని బిడ్డలమైన మనం, మన శరీరం దేవుని ఆలయం. ఎక్కువ తిండి తినడం ద్వారా ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు, దీన్ని రోగాలమయం చేయకూడదు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ మూడవ పాపం ఏంటో సూచి చెప్పగలరా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. నిర్విచారమైన సుఖస్థితి. చాలా వెరైటీగా ఉంది అసలు ఇది. నిర్విచారమైన సుఖస్థితి. పని పాట లేకుండా సుఖంగా ఉండడం. NIV బైబిల్లో ఇలా ఉంది, అన్కన్సర్న్. వేరే వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోకుండా ఉండడం. ఎప్పుడు ఈ లోక సంబంధమైన సుఖాల గురించి ఆలోచించడమే కానీ నీ ఆత్మ గురించి అస్సలు ఆలోచన చేయకపోవడం. నిర్విచారమైన సుఖ స్థితి. ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయంలోకి రండి, 28వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 28. లోతు దినములలో జరిగినట్లు. ఆగండి, లోతు దినముల్లో అంటే ఏ పట్టణం గురించి చెప్తున్నాడు అక్కడ ప్రభువారు? సొదొమ పట్టణం గురించి చెప్తున్నాడు. సొదొమ పట్టణం గురించి ప్రభువారు చెప్తున్నాడు. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు ఎలా ఉన్నారు? తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. లూకా సువార్త 17వ అధ్యాయం 28. అందరూ అండర్లైన్ చేసుకోండి పెన్నుతో ఈ మాట. ప్రభువారు చెప్తున్నారు, లోతు దినములలో జరిగినట్టు జరుగును. ఎలా ఉన్నారు లోతు దినాల్లో? అదిగో, తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అంటే వాళ్ళకి ఏమాత్రం పరలోకం గురించి కానీ, పాపం గురించి కానీ, ఆత్మ గురించి కానీ అసలు ఆలోచనే వాళ్ళకి లేదు. ఇది ఎలాంటిదంటే, యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. వెర్రివాడైన ధనవంతుడు. ఎవరతను? వెర్రివాడైన ధనవంతుడు. లూకా సువార్త 12వ అధ్యాయం 19, 20 వచనాల్లో వాడు అంటాడు, ఓ నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. నీ ఇష్టం. కనీసం నేను చనిపోయిన తర్వాత నరకం అనేది ఒకటి ఉంది, నా ఆత్మ సంగతి ఏందన్న ఆలోచనే వాడికి లేదు. వెంటనే దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారు. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు తినడం, త్రాగడం, సుఖంగా ఉండడమే కానీ నా ఆత్మ సంగతి ఏంటి? రేపు నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? నేను ఈ ఆత్మ పరలోకం వెళ్తుందా, నరకానికి వెళ్తుందా? నేను అసలు మారు మనసు పొందానా? నా ఆత్మ గురించినటువంటి ఆలోచన నాకేమైనా ఉన్నదా అని కనీసం ఏమాత్రం కన్సర్న్ కూడా లేదు. అంతా ఈ భూ సంబంధమైన వాటి మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా నీ గురించి, నీ ఆత్మ గురించి ఆలోచన చేసావా? ఒకవేళ ఈరోజు రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్తుందా, పరలోకానికి వెళ్తుందా? ఆ ఆలోచన కూడా లేదు. నిర్విచారమైన సుఖస్థితి. ఏమాత్రం విచారం లేదు. నా ఆత్మ సంగతి ఏంటి? నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? మరణం తర్వాత సంగతి ఏంటి అనే ఆలోచనే లేకుండా ఈ వెర్రివాడైన ధనవంతుని వలె నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించము, సంతోషించు. దేవుడు అన్నాడు, వెంటనే అన్నాడు, ఇదిగో ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారు. నువ్వు దాచిపెట్టిన అన్నీ ఎవడి సొత్తు అవుతాయి, ఎవడి సొమ్ము అవుతాయి. ఇది మనందరికీ పెద్ద వార్నింగ్. మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, మీ ఆత్మ నశించిపోతూ ఉంటే,
నరకానికి వెళ్తూ ఉంటే ఇప్పుడే మన పాపం విషయమై పశ్చాత్తాపడదాం. ఇప్పుడే మీ హృదయాన్ని దేవుని సమర్పించుకోనండి. మీ ఆత్మ గురించి ఆలోచన చేయండి. మీ ఆత్మను దేవునికి సమర్పించండి. మీ హృదయాన్ని దేవుని సమర్పించండి. మారు మనసు పొందండి. ఇక 4వది, దరిద్రులకు సహాయము చేయకపుండుట. దరిద్రులకు ఏం చేయకపోవడం? సహాయము చేయకుండుట. అక్కడే ఉంది చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం లాస్ట్ లైన్. అది దీనులకును దరిద్రులకును ఏం చేయకపోవడం? సహాయం చేయకపోవడం. పాపం అనగానే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మాత్రమే మనకు తెలుసు. ఇంకోటి ఏంటో తెలుసా? అది చేయకుండా ఉండడం కూడా పాపమే. వీటిని ఇంగ్లీష్లో సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. ఈ రెండు రాసుకుంటే మంచిది. సిన్స్ ఆఫ్ కమిషన్ అనగా చేయకూడని పాపాలు చేయటం. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే చేయవలసినటువంటి వాటిని చేయకుండా ఉండడం కూడా పాపమే. అది సిన్స్ ఆఫ్ ఒమిషన్. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ధనవంతుడు లాజరు కథ మనందరికీ తెలుసు. ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఏమైనా పాపం చేయడం బైబిల్లో ఉందా? ఏం లేదు. వాడి ఇంటి ముందున్న లాజరు భోజనం బల్ల మీద నుంచి మొక్కలు ఏరుకుంటూ ఉంటే కనీసం పట్టుమని ఒక్కరోజైనా సరే వాడి కడుపు నిండా ఇతను భోజనం ఏమాత్రం పెట్టాల. అంటే దరిద్రులకు దీనులకు ఏమాత్రం సహాయం చేయాల. ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? అతను చేసిన పాపం ఏంటంటే దీనులకు దరిద్రులకు ఏం చేయలేదు? సహాయం చేయలేదు. సహాయం చేయలేదు. సొదొమలో ఉన్న ప్రజలు బేదలను పట్టించుకోలేదు, బేదలకు సహాయం చేయలేదు. వాళ్ళకు ఆహార సమృద్ధి ఉన్నది కానీ ఎవరికి గిద్దెడు బియ్యం కూడా ఎవరికి ఇవ్వలేదు. పస్తులున్న వాళ్ళని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అది కూడా పాపమే. బైబిల్లో ఏముందో తెలుసా? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపమగును. ఏముంది? మేలైనది చేయనెరిగియు. మీ ఇంటి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు, పాపం తినడానికి కూడా తిండి లేదు, మీ ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అయ్యో పాపమని 1 కిలో బియ్యం కూడా ఇవ్వకపోతే అది పాపం దేవుని దృష్టిలో. అంతేగాని నువ్వేమి దొంగతనం, వ్యభిచారం ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు మేలు చేయాల్సినటువంటి అవసరత చూసి కూడా నువ్వు చేయగలిగి ఉండి కూడా చేయకపోతే అది దేవుని దృష్టిలో సిన్స్ ఆఫ్ ఒమిషన్స్. చేయవలసిన పాపాలు, చేయవలసిన మంచి మనం చేయకపోతే, చేయవలసిన సహాయం చేయకపోతే అది కూడా దేవుని దృష్టిలో ఒక పాపమే, ఒక పాపమే. కనుక మనం చదువుకున్న వాక్య భాగంలో సొదొమ యొక్క 4 దోషాలు మనం చూసాం. చెప్తారా? మొదటి దోషం గర్వం, రెండవ దోషం తిండిబోతుతనం, మూడవ దోషం నిర్విచారమైన సుఖస్థితి, ఆత్మ గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం, నాలుగవది దరిద్రులకు సహాయము చేయకుండటం. ఇక 5వది ఇక్కడ లేదు, ఆది కాండంలో ఉంది. 5వ పాపం కామాతురత. 5వ పాపం ఏంటి? కామాతురత. కామాతురత అనే మాట కంటే ఇంకొక మాట ఉంది, హోమోసెక్షువాలిటీ. ఇంగ్లీష్లో హోమోసెక్షువాలిటీ. హోమోసెక్షువాలిటీ మగాళ్ళు మగాళ్ళని పెళ్లి చేసుకోవడం, అది పురుషులు పురుషులతో వ్యభిచారం చేయడం, పురుషులు పురుషులతో కామ సంబంధమైన కార్యాలు చేయడం. ఎంత భయంకరమైన పాపమో చూడండి. ఏ పట్టణంలో ఉంది ఇది? సొదొమ పట్టణంలో ఉంది. లోతుని బయటకు తీసుకెళ్ళటానికి వచ్చారు 2 దేవదూతలు. ఆది కాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఆది కాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు. అదిగో ఆ దేవదూతలు లోతు భార్య, లోతు కుమార్తెలు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు ఎవరెవరు వచ్చారో లిస్ట్ అవుట్ చేయండి. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ అందరూ వచ్చేసారంట. తలుపు కొడుతున్నారు. లోతు తలుపుది అంటున్నారు. ఎందుకు? చదవండి. ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి
ఏమంటున్నారో తెలుసా? ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన ఆ ఇద్దరు మనుషులు, నిజానికి వాళ్ళిద్దరు ఎవరండి? దేవదూతలు పురుషుల రూపంలో ఆ ఇంట్లోకి వచ్చారు. లోతు దగ్గరికి పురుషుల ఆకారంలో వచ్చారు. మీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుషుల్ని బయటకు తీసుకురండి. ఎక్కడ? అబ్బాబాబా, ఈ మాట చదవడానికే నా మనసు, పలకడానికే మనసు ఒప్పుకోవట్లా. మేము వాళ్ళిద్దరిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి. ఎంత భయంకరమండి! కామం కట్టలు తెంచుకుందన్నమాట, అంతే. పురుషులతో అవాచ్యమైనది చేస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని రోమాపత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలలో పౌలు గారు ఈ పాపాన్ని ఎత్తి చూపించాడు. చదవండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు. అందువలన దేవుడు వారిని తుచ్చమైన అభిలాషకు అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి స్వభావానికి విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే, ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేయండి, పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలాన్ని, ఆల్రెడీ సొదొమ పట్టణం ప్రతిఫలం పొందింది. ఆ రాత్రే దేవుడు అగ్నిగంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని సమూల నాశనం చేశాడు, తుడిచివేశాడు. కామాతురత చాలా భయంకరమైన పాపం. కామం పాపం కాదు, కామాతురత పాపం. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలు పరిశుద్ధమైనవే, కానీ దానికి ఒక హద్దు ఉంది, దానికి ఒక హద్దు ఉంది. ఆ హద్దు దాటి కనుక నువ్వు బయటికి వెళ్తే అది కామాతురతగా మారిపోతుంది. నీ భర్తతో కాకుండా, నీ భార్యతో కాకుండా, పరస్త్రీలతో, పరపురుషులతో జరిగించే లైంగిక కార్యాలు కామాతురతతో కూడినటువంటి పాపాలు. అదే వ్యభిచారం, అదే జారత్వం. వివాహం అయ్యేంత వరకు కామాన్ని కంట్రోల్ చేసుకోలేక వివాహం కాకముందే చాలామంది వ్యభిచారంలో పడిపోతున్నారు. వివాహం కాకముందే చాలామంది అపవిత్రతలో పడిపోతున్నారు, శరీరాన్ని మలినం చేసుకుంటున్నారు. అలాంటి వారికి భయంకరమైన శిక్ష వస్తుంది. అది చాలా నరక శిక్ష, భయంకరమైన శిక్ష. దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపము వల్ల వచ్చు జీతము మరణం. ప్రియులారా, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఈ 5 రకాల పాపాల్లో ఏదైనా ఒక పాపం నీలో ఉంటే నీవు మరణమునకు పాత్రుడవు, పాత్రురాలవు. చదవండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అదిగో, అంతటితో అయిపోలేదు ఆ వాక్యం. అంతటితో అయిపోతే ఇక్కడ ఎవ్వరమీ కూర్చోడానికి అర్హులం కాదు, నేను కూడా నిలబడటానికి అర్హుడిని కాదు. ఆ వచనం దేవుడు కొనసాగించినందుకు ప్రైజ్ ద లార్డ్. ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అదిగో అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవునికి స్తోత్రం. నిజమే, మనం పాపులమే. మనందరం సొదొమ వలె నరకానికి వెళ్ళవలసిన వారమే, సొదొమ వలె నాశనం అయిపోవలసిన వాళ్ళమే. అయితే దేవుని కృపావరము 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపాలతో సతమతమైపోతున్న మనల్ని, ఈ రకాల పాపాలకి బానిసలైపోతున్న మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మనకు విమోచన రాదు, కానీ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనకు విమోచన వస్తుంది. ఈ 5 పాపాల్లో ఏదైనా ఒక పాపానికి నువ్వు బానిసగా ఉంటే ఆ బానిస బ్రతుకు నుంచి యేసు ఒక్కడే విడిపించగలడు. ఈరోజు ఆ పాపాన్ని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ప్రభువు నిన్ను క్షమించగలడు, నీకు నూతనమైన జీవితాన్ని ప్రసాదించగలడు, నిన్ను పరలోకానికి వారసుడిగా చేయగలడు. ఓ యోధా, నీ చెల్లెలైన సొదొమ దోషమేమిటో తెలుసా నీకు? ఆశ్చర్యం ఏంటంటే నీ చెల్లిని మించిపోయి ఇప్పుడు దోషాన్ని నువ్వు చేస్తున్నావని ఆ యెహెజ్కేలు ద్వారా దేవుడు యోధాని హెచ్చరిస్తూ ఉన్నాడు.
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ రహస్య జీవితం ఎలా ఉంది? నిరంతరం కామాతులతో, వ్యభిచారపు తలంపులతో కాలం గడుపుతున్నావా? తిండిపోతనం అనే పాపంలో ఉన్నావా? నిర్విచార సుఖస్థితి అనే పాపంలో ఉన్నావా? అహంకారం, గర్వపు ఆలోచనలతో నీ మనసులో ఉన్నాయా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుందాం. అయ్యా, సొదమ చేసిన దోషం నాలో కూడా ఉన్నది ప్రభువా. నేను కూడా నరకానికి పాత్రుడినే, పాత్రురాలనే. నా కొరకు నువ్వు సిలువలో ప్రాణం పెట్టావయ్యా. ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. నాలో ఉన్న గర్వాన్ని తీసివేయి, అహంకారాన్ని తీసివేయి, పొగరు తీసివేయి. విరిగి నలిగిన మనసు నాకు దయచేయి. దేనిని బట్టి నేను అతిశయించకుండా, గర్వపడకుండా ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకొని హృదయంలో. తిండిబోత్తనం అనే పాపం ఉన్నదా? దీనులకు, దరిద్రులకు సహాయం చేసే మనసు నీకు లేదా? వారి పట్ల నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? ప్రార్థన చేసుకో. చేయవలసిన సహాయం చేయకపోతే కూడా పాపమే. ఎంత భయంకరమైన కామాతురత! కామాతురత అనేటువంటి పాపం, పోర్నోగ్రఫీతో కాలం గడుపుతున్నావా? వ్యభిచారపు తలంపులతో ఉంటున్నావా? ఇప్పుడే నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్తాపడదాం. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ రక్తముతో నా పాపాన్ని కడుగయ్యా అని ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చెల్లెలు సొదొమ యొక్క దోషం మా ముందుంచినందుకు మీకు వందనాలు. మా జీవితాన్ని పరిశీలించుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. నా జీవితంలో, మా జీవితంలో ఎక్కడా కూడా గర్వమునకు, అహంకారానికి, పొగరకు చోటివ్వకుండా ఉండటానికి సహాయం చేయండి. తిండిపోతనం అనే పాపం మాలో లేకుండా చేయండి నాయన. దీనులకు, దరిద్రులకు సహాయం చేసే మనసు దయచేయండి. మేమెన్నడూ కామాతురత అనే పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వింటూ పాపం విషయమై ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో వారి పాపాన్ని క్షమించండి, వారిని పరిశుద్ధపరచండి. నీ రక్తముతో వారి పాపాన్ని కడిగి శుద్ధి చేయండి. నూతనమైన జీవితం మీరు వారికి దయచేయండి. ఈ పాపాల్లో ఏదైనా ఒక పాపానికి ఎవరైనా బానిసలుగా ఉంటే ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించగలిగిన దేవుడవు నీవే ప్రభువా. మీ గొప్ప విడుదల మీరు వారికి దయచేయండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. యవనస్తుల కూడికుంటుంది. అందరూ యవనస్తులు యూత్ మీటింగ్కి ఉండాలని మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సాయంకాలం జ్ఞాపకార్థ కూడికున్నది హానోక్ గారి గృహంలో. అందరూ సమయానికి రావాలని మనవి చేస్తున్నాం.